పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 10 గంటలకు పరలోకపు పరిచయలో ఆరాధన ప్రభు సంస్కరణ ఉంటుంది. ప్రతి వారు సకాలంలో రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి దిన వాగ్దానము విలాప వాక్యందము 3వ అధ్యాయం 25వ వచనం. తాను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు చాలా నిరుత్సాహం కలుగుతుంటుంది మన చుట్టూ ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, ఆయన వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. అనగా మనము కానీ ఈ వేదన శోధన బాధల్లో మనుషుల మీద కంటే, ఈ లోకం మీద కంటే ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన వెతికినట్లయితే ఆయన దయ చూపే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో నీ ఉత్సాహాన్ని బట్టి నువ్వు ఎంతో వెనుకడుగున్నావేమో, కుమిలిపోతున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ క్షణము ఆయన సన్నిధికి రా. దేవుని యొక్క మందిరానికి వచ్చి కొనియాడు. ఆయన మందిరంలో ప్రభువుని స్తుతించి అడుగు, ఆయన నీకు దయచేయబోతున్నారు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన వెతికినట్లు అయితే ఆయన నీ పట్ల దయచూపును, నిన్ను విడుదల చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకుని నీ దేవాశీర్వాదంతో నింపండి. వారికున్న వేదన, వారికున్న బాధ, వారికున్న దుఃఖము విడుదల చేసి ఇదిగో నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధిస్తుండగా ప్రభా నీ మహిమను వారికి కుమ్మరించండి. నీ కృపను వారికి చూపించి బలపరిచి ఆస్వాదించమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రభువుని స్తుతించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.